హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, నా న్యూస్ వీడియో వ్లాగ్ వీడియోస్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. అట్లాగే ఈ వీడియోలో కూడా నేను న్యూస్ వీడియో అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ప్లేసెస్ గురించి చెప్తాను. యాక్చువల్గా లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే న్యూస్ వీడియో లోకల్లో ఉండేటటువంటి ప్లేసుల గురించి చెప్దాం అనుకున్నాను. కానీ లాస్ట్ వీడియోలో ఒక కొండపర్వ మల్లయ్య స్వామి గట్టు గురించి చెప్పడానికి ఎక్కువ టైం తీసుకుంది. కొన్ని ప్లేసెస్ ఇంకా మిగిలిపోయినాయి. వాటి గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి ఏం పెద్ద ఖర్చు కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఖచ్చితంగా తెలియచేయండి. ఈరోజు ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ వచ్చేసి మా నూజివీడులో సిలువగట్టు పుణ్యక్షేత్రం అండి. మా నూజివీడులో ఉన్నటువంటి క్రిస్టియన్స్ అందరూ ఎక్కువగా ఇక్కడికే వస్తారండి. అయితే అక్కడ దూరంగా కొండపైన కనపడుతుంది చూడండి, తెల్లగా దారి ఒకటి వెళ్తున్నట్టుగా, అదనమాట. కొండపైన చర్చ్ లాంటిది ఏమీ ఉండదండి, జస్ట్ ఒక సిలువ మాత్రమే ఉంటుంది. మేము ఇప్పుడు అక్కడికి వెళుతున్నాము. వెళ్ళి అసలు ఆ దారి ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఫైనల్గా రోడ్డు మీద నుంచి లోపలికి కనీసం 2 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. అంత లోపలికి బైక్ మీద వెళ్ళాము. ఇదిగోండి, ఈ కనపడుతున్న కొండే సిలువగట్టు పుణ్యక్షేత్రం అండి. మరి లోపలికి వెళ్తానికి దారి ఏమైనా ఉందో ఒకసారి చూసి, ఉంటే మాత్రం లోపలికి వెళ్దాం, లేదంటే మాత్రం బయటకు వచ్చేద్దాం. ఇక్కడ చూడండి, గేట్ వేసి బహుశా లోపల మనుషులు ఎవరు లేరు అనుకుంటా. ఒకసారి దిగి చూసి గేట్ ఓపెన్ చేసి ఉంటే కనుక కొండపైకి వెళ్దాం. గేట్ వేసేసి ఉంది ఫ్రెండ్స్, లోపలికి వెళ్తానికి కుదరదు. కాబట్టి మేము ఇక్కడ గేట్ దగ్గరే ఇలాగా కాసేపు పిలిచాము, ఎవరూ రాలేదండి. అదిగోండి, కొండపైన ఒక సిలువ కనపడుతుంది చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. అంతేనండి. కాకపోతే కొండపైకి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ నుంచి లొకేషన్స్ చాలా బాగా కనపడతాయి. ఆ తర్వాత నేను మా ఫ్రెండ్ కలిసి నూజివీడు నుంచి ఆగిరిపల్లి బయలుదేరామండి. విజయవాడ రూట్లో నూజివీడు నుంచి ఆగిరిపల్లి 17 కిలోమీటర్స్. అక్కడ కొండ మీద శోభనాచల స్వామి దేవాలయం ఉంది. ఆ గుడికి సంబంధించి కూడా మీకు నేను మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంతేకాకుండా అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో తోటపల్లిలో అమ్మవారి గుడి కూడా బాగా ఫేమస్ అండి, అది కూడా చూపిస్తాను. ఇంకా ఇంకొక ప్లేసు కూడా ఒకటి చూశానండి, అక్కడ ఒక చెరువు, అది కూడా లొకేషన్ చాలా బాగుంటుంది. వాటి గురించి కూడా వివరంగా చెప్తాను. ఇదిగోండి, ఇది శోభనాచల స్వామి గుడి ఎంట్రన్స్ అండి. ఇక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్తే కొండ ఎంట్రన్స్ దగ్గరికి వస్తామండి. అక్కడ కింద ఒక గుడి ఉంది, పైన ఒక గుడి ఉంది, మధ్యలో కూడా ఇంకో గుడి ఉందండి. 3 సూపర్గా ఉంటాయి. అవేంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది కింద ఉన్న గుడి తాలూకు ప్రధాన ద్వారం అండి. ఇది ఇక్కడి నుంచే నా దర్శనాన్ని మొదలు పెడతాను. ఫ్రెండ్స్, ఇక్కడ పైన ఆర్చ్ మీద పేర్ల సోమేశ్వరరావు క్లాత్ మర్చెంట్ నూజివీడు అని కనపడుతుంది చూడండి. ఆయన మా నూజివీడుకి చెందినటువంటి వ్యక్తి. ఆయనే కాకుండా ఇంకా చాలామంది దాతలు ఈ గుడి యొక్క అభివృద్ధికి పాటుపడ్డారు. వారి సహకారంతోనే ఈ గుడి ఇప్పుడు ఇలా ఇంత అందంగా ముస్తాబై ఉంది. ఆగిరిపల్లికి చెందినటువంటి భక్తులు కూడా గుడి యొక్క అభివృద్ధిలో పాలు పంచుకున్నారు. ఇప్పుడు నేను ఈ గుడి లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వస్తాను. గుడి చుట్టుపక్కల ప్రదేశాలన్నీ గ్రీనరీతో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఆగిరిపల్లి వస్తే మాత్రం
ఈ యొక్క టెంపుల్ని విజిట్ చేయటం మర్చిపోవద్దు. అట్లాగే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఈ ఆగిరిపల్లి టెంపుల్ ఆ చుట్టుపక్కల పరిసరాల్లో కోతులు బాగా ఎక్కువగా ఉంటాయి. మా అదృష్టం ఏమో కానివ్వండి, మేము వెళ్ళినప్పుడు ఒక్క కోతి కూడా కనపడలేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ని విజిట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోతులు బాగా ఉంటాయి. మన దగ్గర ఏ వస్తువు ఉంటే అది లాక్కుపోతుంటాయి. కాబట్టి కొండ దగ్గరికి వెళ్ళేటప్పుడు చేతిలో కర్ర కంపల్సరీ. 4-5 కలిసి గుంపుగా వెళ్తే ఇంకా మంచిది. కింద ఉన్న గుడిలో దర్శనం ముగించుకొని పైన ఉన్నటువంటి 2-3 గుళ్ళని కూడా దర్శనం చేసుకుందామని మెట్ల మార్గం గుండగా పైకి వెళ్దామని మేము ఇటువైపు వచ్చామండి. ఇదిగోని చూశారు కానీ ఇవే మెట్లు. ఇంతకుముందు నేను ఒక వీడియోలో మీకు చూపించాను కొండపర్వ మల్లయ్య స్వామి గట్టు అని, శివుడు టెంపుల్. అంత హైట్ లాగా ఉండదండి ఇది, కొంచెం చూశారు కంటే ఏటవాలుగానే ఉంది. కాబట్టి మా ప్రయాణం కొంచెం సాఫీగానే సాగింది. ఇలా వస్తుందంటే అసలు కెమెరా ఉంటే ఇంకెంత బాగా అసలు గుర్తుపెట్టుకో, మనం మళ్ళీ కెమెరాతో కూడా చేస్తాం వెళ్ళి. ఎదురన్న పడుతుంది దీని మీద, అందుకే మనం నల్లగా కనపడుతున్నాం. ఎందుకంటే ఇవి పెట్టాం కదా కెమెరా, అది ఎదురు పడుతుంది. ఇది మేము మెట్ల మార్గంలో వెళ్తుంటే మాకు కుడి పక్కన కనపడిందండి ఒక చిన్నపాటి గుడి. అసలు గుడి దగ్గరికి మేము ఇంకా వెళ్ళలేదు. ఫ్రెండ్స్, ఇప్పటికే కొండపర్వ గట్టెక్కిపోయి మాకు వాసిపోయింది. ఇది కూడా మళ్ళీ 1100 మెట్లు అంట. వామో, సగం దూరం వచ్చాం. పైగా ఎండ వాచిపోతుంది, దోలు తీరిపోతుంది. పైన వాటర్ ఉన్నాయో లేదో చూడాలి. నా సలహా ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఇలాంటి టూరిస్ట్ ప్లేస్కి కొండగట్లకి వెళ్ళినప్పుడు దగ్గర వాటర్ బాటిల్, గ్లూకోజ్ బాటిల్ దగ్గర పెట్టుకోండి. మేము పొరపాటున మర్చిపోయి వచ్చాం. ఇప్పుడు చూడండి, చెమట్లు అలా కారిపోతున్నాయి మాకు. అసలు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, వీడియోలో రికార్డ్ చేద్దాం సరదాగా. వాచిపోతుంది ఏదైనా సరే. ఇట్లాంటి అడ్వెంచర్స్ కొంచెం కష్టమే. ఆడియన్స్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటుంటే ఇట్లాంటి అడ్వెంచరస్ వీడియోస్, అట్లాగే జర్నీ వ్లాగ్ వీడియోస్ ముందు ముందు ఇంకా మంచి మంచి వస్తాయి. చాలా ప్లాన్లు ఉన్నాయి మైండ్లో, కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే.
అమ్మయ్య, ఎలాగైతేనే వాటర్ ట్యాప్ కనపడింది. నీళ్లను చూడగానే నా ప్రాణం లేచి వచ్చినట్లయిందండి. ఇది ఆగిరిపల్లి విలేజ్ మొత్తం ఏరియల్ వ్యూ అనమాట. ఎలా ఉంది చెప్పండి లొకేషను. బాగానే ఉన్నాయా? ఇదే ఫ్రెండ్స్ పైన ఉన్నటువంటి రెండో గుడి. కాకపోతే స్వామివారికి సంబంధించిన అర్చన, పూజ మరియు అభిషేకాలన్నీ కింద ఉన్నటువంటి గుడిలోనే జరుగుతాయి. ఎప్పుడన్నా ఎవరైనా నాలాంటి టూరిస్టులు కనుక పైన ఉన్నటువంటి గుళ్ళని చూస్తానికి వస్తే తప్ప ఇక్కడికి ఎక్కువగా ఎవరు రారు. అప్పుడప్పుడు పూజారులు వచ్చి పూజ, అర్చన, అభిషేకాలు జరిపించి వెళుతూ ఉంటారు. కరెక్ట్గా మేము వెళ్ళిన రోజే గుడికి సీసీ కెమెరాలు తగిలిస్తున్నారండి. ఇప్పుడు నేను కొండ పై భాగంలో ఉన్న మూడో గుడి దగ్గరికి వెళ్తున్నానండి. అక్కడికి కూడా మెట్ల మార్గం ఉంది. ఇక్కడ నుంచి చూస్తే గ్రీనరీ మాత్రం అద్దరిపాటుగా ఉందన్నమాట. అట్లాగే ఈ కొండపైన ఇంకొక గవర్నమెంట్ వాళ్ళది ఏదో ఆఫీస్ కూడా ఉందంట. అదేంటో చూద్దాం. అప్పటికే నేను మా ఫ్రెండ్ ఇద్దరం బాగా అలసిపోయామండి. అందుకే చాలా నిదానంగా మెట్లు ఎక్కుతూ ముందుకు వెళ్తున్నామండి. ఎలాగైతేనే అష్ట కష్టాలు పడి కొండ పై భాగంలో ఉన్న గుడి దగ్గరికి చేరుకున్నామండి. ఏదేమైనా టాప్ ప్లేస్కి చేరుకుంటే ఆ మజాయే వేరు. పనిలో పనిగా మా వీడియోస్ కూడా టాప్ ర్యాంకులు ఉంటే బాగుండు. కొండ పై భాగంలో ఉన్న గుడి ఇదేనండి. చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. పచ్చని చెట్లు, అంతేకాకుండా మనిషి అన్నోడు ఎవ్వడు కనపడతలేదండి. ఎలా ఉంది లొకేషను? అద్దరిపోలా. అక్కడ దూరంగా ఎల్లో కలర్ బిల్డింగ్ ఒకటి కనపడుతుంది చూడండి. అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది. ఇక్కడ చెక్ పోస్ట్ అండి, రేడియో స్టేషను. అదేనండి పైన ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ఆఫీస్ అని చెప్పాను చూడండి, ఇదే. ఆ తర్వాత స్వామివారి దర్శనం ముగించుకొని రిటర్న్ అయ్యామండి.
ఫ్రెండ్స్, ఇదేనండి తోటపల్లి గ్రామం. ఇక్కడ రైట్ తీసుకుని కనీసం ఒక 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ మేము వెళ్ళే టైంకే గుడి మూసేసి ఉందండి. ఒక ఆవిడ నాకు హెల్ప్ చేశారనమాట, ఎక్కడికి వెళ్ళాలనేది చెప్పారు. ఫ్రెండ్స్, ఇదే తోటపల్లి గ్రామంలో ఉన్న దుగ్గిరాల బాలరామమ్మ టెంపుల్. చాలా మహిమగల దేవాలయం అని చెప్పేసి పేరండి. మేము ఆదివారం రోజు మధ్యాహ్నం పూట వెళ్ళామండి. 1:12 ఆ టైం అప్పుడు వెళ్ళాము. కాబట్టి గుడిలో ఎవరు లేరు. ప్రశాంతంగా దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళామండి. అమ్మవారి దర్శనం అయ్యాక కాసేపు గుళ్ళో కూర్చుని రిటర్న్ అయ్యాను ఫ్రెండ్స్. అప్పటికే టైము మధ్యాహ్నం 2:30 అయింది. భోజనం కూడా చేయలేదు. అయితే లేట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో మా ఫ్రెండ్ స్ప్రైట్ బాటిల్ కొన్నాడండి. దాంతో దాహం తీర్చుకున్నాం. ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళేంత వరకు ఎనర్జీ వచ్చినట్లయిందనమాట. ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్లో మీకు నేను ఒక చెరువు గురించి చెప్తాను కదండి. ఇదేనండి ఆ చెరువు. బ్రహ్మలింగం చెరువు అంటారు దీన్ని. ఇప్పుడు మేము వెళ్ళిన ఆ బాలరామమ్మ టెంపుల్ ఉన్న విలేజ్లోనే ఈ చెరువు కూడా ఉంది. తోటపల్లి విలేజ్లో ఉందన్నమాట. చూస్తానికి నేను ఒక్క నుంచే తీసానండి వీడియో. చాలా పెద్దది చెరువు. చెరువు మధ్యలో పడవ వేసుకుని వెళ్తుంటే పాపికొండల మధ్యలోంచి వెళ్ళినట్టు ఉంటుంది. లొకేషన్ మాత్రం మామూలుగా ఉండదండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నేను ఈ చెరువు ఒడ్డున ఒక స్కూల్ ఉందండి. ఆ స్కూల్లో టీచర్గా కూడా పనిచేశాను. హీల్ స్కూల్ అని. అది ఒక అనాథ పిల్లల స్కూలు. నాకు ఆ స్కూల్ అంటే కూడా చాలా ఇష్టం అండి. నెక్స్ట్ టైము నేను ఆ స్కూల్ గురించి కూడా వివరాలు చెప్తాను.